మహాశివరాత్రి అంటే ఏమిటి? ఆ రోజు జాగరణ ఎందుకు చేయాలి? లింగోద్భవ కాలం. శివ పార్వతుల కళ్యాణం. పరమశివుడు హాలాహలాన్ని మింగిలోకాన్ని రక్షించిన పవిత్ర సమయం. అదే మహాశివరాత్రి. అసలు శివరాత్రి మహిమ ఏమిటి? ఆ ఒక్క రాత్రి నిద్రపోకుండా శివనామస్మరణ చేస్తే వచ్చే ఫలితం ఏంటి? ఈ వీడియోలో మనం శివరాత్రి విశిష్టతను వివరంగా తెలుసుకుందాం. 2. శివరాత్రి అంటే ఏమిటి? మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రిని మహాశివరాత్రి అంటారు. ప్రతి నెలలో వచ్చేది మాస శివరాత్రి అయితే, సంవత్సరానికి ఒకసారి వచ్చే అత్యంత శక్తివంతమైన రాత్రి మహాశివరాత్రి. లింగోద్భవం. ఇదే రోజున పరమశివుడు బ్రహ్మ, విష్ణువులకు తన ఆది అంతాలను కనుగొనలేనంతటి భారీ అగ్నిలింగం రూపంలో దర్శనమిచ్చాడు. దీన్నే లింగోద్భవ కాలం అంటారు. 3. శివరాత్రి మహిమ, పురాణగాథలు. ఈ రాత్రికి ఉన్న శక్తిని వివరించే ఒక చిన్న కథ. పూర్వం ఒక వేటగాడు అడవిలో క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి ఒక బిల్వ వృక్షం, మారేడు చెట్టు ఎక్కుతాడు. నిద్రపోతే కింద పడిపోతానన్న భయంతో మేల్కొని ఉండటానికి ఒక్కో ఆకును తుంపి కింద పడేస్తుంటాడు. అతను తెలియకుండానే ఆ బిల్వ పత్రాలను చెట్టు కింద ఉన్న శివలింగంపై పడేలా చేస్తాడు. ఆ వేటగాడు ఏ కోరికతో చేయకపోయినా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ బిల్వ పత్రాలతో పూజించినందుకు శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంటే తెలియక చేసిన శివరాత్రి పుణ్యం అంత గొప్పది. 4. జాగరణ మరియు ఉపవాసం ఎందుకు? జాగరణ. ఈ రోజు భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితి వల్ల మనిషిలో శక్తి, ఎనర్జీ సహజంగానే పైకి ప్రవహిస్తుంది. మనం వెన్నుముక నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే ఆ శక్తి మన శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఉపవాసం. మనసును అదుపులో ఉంచడానికి, శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి ఉపవాసం ఒక గొప్ప మార్గం. 5. మనం ఏం చేయాలి? ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి శివాలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించాలి. శివుడికి అత్యంత ప్రీతికరమైన అభిషేకం, ముఖ్యంగా పాలాభిషేకం చేయించాలి. రాత్రి సమయంలో శివపురాణ పఠనం లేదా భజనలతో జాగరణ చేయాలి. ముగింపు. శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు. మనలోని అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని వెతుక్కోవడం. ఆ భోళా శంకరుడి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. పవిత్ర శివరాత్రి వేళ ఆ భోళాశంకరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరూ ఒక్కసారి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.